మాజీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డికి షాక్ తగిలింది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ లో ఇటు దర్యాప్తు చేస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం విజయసాయిరెడ్డికి నోటీసులను జారీ చేసింది. ఈ కేసులో విచారణకు హాజరై సమాధానాలు ఇవ్వాలని అంది. ఈ నెల 18న విచారణకు రావాల్సిందే అని అంది సెట్. ఇక విజయవాడ సిపి ఆఫీసులో దర్యాప్తు అధికారి ముందు హాజరవ్వాలని ఆదేశించింది. ఇప్పటికే నోటీసులకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇటు ఏపీ లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తులో విజయసాయిరెడ్డి కూడా నోటీసులు సర్వ్ అయినట్టుగా తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? సత్తాజ్ మొత్తం మీద చూసుకుంటే మద్యం అక్రమ కుంభకోణానికి సంబంధించి దాదాపుగా 30 నుంచి 40 వేల కోట్ల రూపాయలు గత ప్రభుత్వ హయాంలో పక్కదారి పట్టాయి. ఇష్టానుసారంగా బ్రాండ్లను తయారు చేసి వ్యవహరించారని చెప్పి కూడా ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఆ విజిలెన్స్ విచారణ ఇచ్చిన ప్రాథమిక సమాచారాన్ని బేస్ చేసుకొని కూడా ప్రత్యేక బృందం సిట్ ఏర్పాటు చేసింది. విజయవాడ నగర కమిషనర్ రాజశేఖర బాబు నేతృత్వంలో 7 సభ్యులతో సిట్ బృందాన్ని 2 నెలల క్రితం ఏపీ ప్రభుత్వం నియమించింది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కోసం కూడా సిట్ బృందాలు నిన్న ఇవాళ హైదరాబాద్లో గాలింపు చర్యలు చేపడుతున్నాయి. అయితే నెల రోజుల క్రితం కూడా ఆయన ఒక కేసులో విచారణకు హాజరైన సందర్భంలో వైఎస్ఆర్సీపీ మాజీ నేత రాజ్యసభ సభ్యులు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మద్యం కుంభకోణానికి సంబంధించి కర్త కర్మ క్రియ మొత్తం కూడా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఆయన నేతృత్వంలోనే ఇదంతా కూడా జరిగింది. దాంట్లో తనకు ఎటువంటి పాత్ర లేదు, ఆయన్ని పూర్తి స్థాయిలో విచారణ చేస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చెప్పి కూడా మీడియా ముందుగా ఆయన మాట్లాడడం జరిగింది. వీటిని సుమోటోగా తీసుకున్న సిట్ బృందం కూడా ఇప్పటికే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కోసం 2 సార్లు నోటీసులు ఇచ్చి రాలేదు. తాజాగా గత వారం క్రితం మరొకసారి విచారణకు రావాలని చెప్పి నోటీసులు జారీ చేసిన 3 సార్లు పిలిచినా కానీ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి విచారణకు హాజరు కాలేదు. అలాగే హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నా కానీ అక్కడ కూడా డిస్మిస్ అయిన పరిస్థితి కనిపించింది. తాజాగా ఈ కేసుకు సంబంధించి కూడా సిట్ బృందం లోతుగా విచారణ చేపట్టాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. నిన్న ఈరోజు ఏదైతే కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధించిన ఇల్లు, ఆఫీసు, అలాగే ఆయన సతీమణి పనిచేస్తున్న కంపెనీలు, నివాసాలు, అలాగే ఆయన అత్తామామకు సంబంధించిన నివాసాల్లో సోదాలు నిర్వహించారు. అక్కడ పలు కీలకమైన డాక్యుమెంట్స్ని, ఫైల్స్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫైల్స్లో వచ్చిన ఆధారాలని బేస్ చేసుకొని ఎంపీ విజయసాయిరెడ్డి ఈ నెల 18వ తేదీన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ నెల 18న విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సిట్ ఇన్ఛార్జ్ ఎదుట విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా కొద్దిసేపు క్రితమే హైదరాబాద్లో విజయసాయిరెడ్డి నివాసంలో నోటీసులు అందజేసినట్టు తెలుస్తూ ఉంది. అయితే ప్రస్తుతం విజయసాయిరెడ్డి అందుబాటులో లేరు. ఆయన కుటుంబ సభ్యులకి నోటీస్ ఇచ్చినట్లు కూడా తెలుస్తూ ఉంది సత్తాజ్. అయితే 18వ తేదీన ఆయన విచారణకు రావాలని చెప్పి కూడా ఆ నోటీసులో పేర్కొన్నారు. విచారణకు వచ్చే సమయంలో ఏమేం కావాలి ఏంటి అనే వివరాలు కూడా ఆ నోటీస్ కాపీలో అనుమతించినట్లు కూడా తెలుస్తూ ఉంది. మొత్తం మీద 18వ తేదీన విజయసాయిరెడ్డి విచారణకు హాజరు అవుతారా లేదా అనే ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. కానీ మనకి తెలుస్తున్న సమాచారం ప్రకారం కూడా సాయిరెడ్డి విచారణకు హాజరవుతారని చెప్పి కూడా అర్థమవుతుంది. ఎందుకంటే మద్యం కుంభకోణానికి సంబంధించి కర్త కర్మ క్రియ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని చెప్పి సాక్షాత్ విజయసాయిరెడ్డి చెప్పిన నేపథ్యంలో దానికి సంబంధించిన ఆధారాలు సిట్ అడిగింది కాబట్టి సో ఆయన వద్ద ఉన్న ఆధారాలు, ఆయనకు తెలిసిన సమాచారాన్ని సిట్ అధికారులకు ఇచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి సత్తాజ్. అయితే శివ, ఇటు వైసీపీ నుండి లీగల్ సెల్ హెల్ప్ అనేది ఇటు విజయసాయిరెడ్డికి వస్తుంది అనుకోవాలా? ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉండే చేశారు కాబట్టి, లేకపోతే అసలు ఎటువంటి హెల్ప్ కూడా రాదు అనుకోవాలి. అసలు వైసీపీ ఇన్వాల్వ్ అవుతుందా దీంట్లో? విజయసాయిరెడ్డి అంశానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ ఎక్కడా కూడా ఇన్వాల్వ్ అవ్వట్లేదు. ఆయన కూడా వైఎస్ఆర్సీపీ సహాయ సహకారాలు తీసుకునేందుకు కూడా సిద్ధంగా లేరు. ఎందుకంటే గతంలో ఏదైతే కాకినాడ పోర్టు వ్యవహారంలో విజయవాడ సిఐడి కార్యాలయం ఎదుట విచారణకి సాయిరెడ్డి హాజరైన సమయంలో ఆయన ప్రత్యేకంగా ఆయన బృందానికి సంబంధించిన న్యాయవాదుల్ని పెట్టుకున్నారు. అలాగే ఆయన వెనక ఏ ఒక్క వైసీపీ నేత కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్త కూడా రాలేదు. ఆయనకు వ్యక్తిగతంగా పరిచయాలు ఉన్న నేతలు, ఆయన అభిమానులు మాత్రమే విచారణకు వచ్చారు. సో ఇప్పటికి కూడా మద్యం కుంభకోణానికి సంబంధించి కూడా విజయసాయిరెడ్డి పాత్ర ఉంది లేదనేది ఇక్కడ ప్రధానమైన అంశం కాదు. మద్యం కుంభకోణానికి సంబంధించి గత ప్రభుత్వంలో ఆయన కీలకమైన వ్యక్తిగా ఉన్నాడు. అలాగే ఎవరు చేశారు, ఎవరు చేయించారు, ఏమి జరిగింది అనే పూర్తి స్థాయి సమాచారం విజయసాయిరెడ్డి వద్ద ఉంది కాబట్టి విజయసాయిరెడ్డిని పిలిచి విచారిస్తే దీంట్లో మరికొన్ని ఆధారాలు లభించే అవకాశం ఉందని చెప్పి సిట్ అధికారులు భావించారు. సో దానిలో భాగంగానే నిన్న ఇవాళ కసిరెడ్డి రాజశేఖర నివాసంలో, అలాగే ఆయన సతీమణి కార్యాలయాల్లో, అత్తామామ నివాసాల్లో లభించిన ఆధారాలను బేస్ చేసుకొని
ఈ సమాచారం అలాగే సాయిరెడ్డి విచారణ పిలిచి మరికొంత సమాచారం తీసుకొని కసిరెడ్డి రాజశేఖర రెడ్డి వెనక ఎవరున్నారు అనే దానికి సంబంధించి కూడా లోతుగా విచారణ చేపట్టాలని చెప్పి సిట్టు భావిస్తూ ఉంది. ఎందుకంటే ఈ కేసులో ప్రధానంగా మిథున్ రెడ్డి పేరు గత కొంతకాలంగా వినిపిస్తూ ఉంది. ఇదే అంశాన్ని టీడీపీ నేతలు పార్లమెంట్ సాక్షిగా కూడా ప్రస్తావించారు. సో ఈ నేపథ్యంలో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి వెనక మిథున్ రెడ్డి ఉన్నారా, లేకపోతే మిథున్ రెడ్డి పైన ఇంకెవరు ఉన్నారు అనే దానికి సంబంధించి కూడా లోతుగా విచారణ చేపట్టాలని చెప్పి సిట్టు భావిస్తూ ఉంది. అలాగే ఈ కేసుకు సంబంధించి విజయసాయిరెడ్డికి సంబంధించి వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా గత కొంతకాలంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి వైఎస్ఆర్సీపీ నేతలు ఆయనకు సహాయం చేసే అవకాశం లేదు. అలాగని వైఎస్ఆర్సీపీ నేతల సహాయ సహకారాలను కూడా సాయిరెడ్డి కోరే అవకాశం కనిపించట్లేదు. సత్తాజ్. రైట్, థ్యాంక్ యూ శివ.